హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ కర్రీ వచ్చేసి ములక్కాయ కొడుగుడు టమాటా. ఇది చాలా బాగుంటుంది రైస్లోకి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా మనకి ఎన్ని ఎగ్స్ కావాలని తీసుకొని ఉడికించుకున్నాము. నేను 2 ములక్కాయలు తీసుకున్నాను, ఒక 5 టమాటాలు, 3 ఆనియన్స్ తీసుకొని వీటిని కట్ చేసుకుందాము. ములక్కాయ ముక్కల్ని ఏనలన్నీ తీసేసి మీకు ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకుందాము. నేను 2 అంగుళాలు కట్ చేసుకుంటున్నాను ములక్కాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత టమాటాను కూడా మనం కట్ చేసుకుందాము. ఇప్పుడు టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మొత్తం అన్నీ కట్ చేసుకొని ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఎగ్స్ కూడా ఉడికాయి. దీన్ని కూడా పొట్టు తీసేసి దాన్ని గుడ్లు పొట్టు తీసేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కళాయి పెట్టుకొని కూర సరిపోను ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకొని ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ వేసుకొని వేయించుకోవాలి. గుడ్లు వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను. అదే బండిలో ఆయిల్ ఉంది. అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం కలర్ మారాలి. ఆనియన్స్ని ఒకసారి కలుపుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత కొంచెం కరివేపాకు, ముందుగా కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలను వేసుకొని ఆయిల్లో కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు ములక్కాయ ముక్కని. అది మగ్గిన తర్వాత టమాటా వేసుకుంటున్నాను. టమాటా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కూరకు సరిపోను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఉప్పు వేసుకుంటే కూర తొందరగా మగ్గిద్ది. టమాటాలో వాటర్ వచ్చి కూర తొందరగా మగ్గిద్ది టమాటా. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటా మగ్గింది. మగ్గకపోతే నేను చూపిస్తున్న గంటి పెట్టి ఒక్కసారి అలా నొక్కుంటే ఎక్కడన్నా పొలుగ్గా ఉన్న టమాటా కూడా చక్కగా మెత్తగా అయ్యిద్ది. నేను బాగా కలుపుకుందాము. ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరన్నా నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని బాగా అలాగ మెత్తగా గంటి పెట్టి నొక్కుంటే ఎక్కడన్నా పొలుకుంటే టమాటా చక్కగా మెత్తగా అయ్యిద్ది. టమాటాలో వాటర్ పోయేదాకా మనం ఉడికించుకోవాలి. వాటర్ ఉండకూడదు టమాటాల్లో. ఇదంతా దగ్గరగా అయ్యింది టమాటా ఉడికి. ఇప్పుడు ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దీనిలో పచ్చివాసన పోయేదాకా మనం ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కూరకు సరిపోని కారం వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ నేను కారం వేసుకున్నాను. దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక అర స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకొని ఎగ్స్ వేసుకొని ఎగ్స్కి ఆ మసాలా అంతా పట్టేలా కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, కోడిగుడ్డు ములక్కాయ టమాటా కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్